అమ్మా ఇంకెన్ని సంబంధాలు చూస్తావమ్మా? 3 ఏళ్ళ నుంచి చూస్తూనే ఉన్నావు కదమ్మా. ఏదో ఒక పిల్లని కట్టబెట్టాయమ్మా. నేను చేసుకుంటా అని చెప్తాను కదా, నీకేమి? చేసుకుంటానమ్మా, కాకపోతే ఒక మంచి అమ్మాయిని చూడు. అమ్మాయి ఎలా ఉండాలంటే నాలాగా అందంగా ఉండాలి. వీళ్ళేంట్రా అలా చూస్తున్నావు ఆఫీస్లో? అమ్మా నేను మళ్ళీ చేస్తాను, ఫోన్ పెట్టి. ఏంటి అసలు మాట్లాడవా? ఇక్కడ అరుస్తుంది పిచ్చిదా అన్న? ఎప్పుడు నీ వర్క్ నీ గోలేనా? కార్తిక్ నేను ఇష్టపడ్డాను చూడు, నాది తప్పు. కార్తిక్ టాక్ టు మీ. రీతు ఏమైంది? ఏడుస్తున్నావు ఎందుకు? పోయి వాడినే అడుగు. ఆన్నే అడగాల? వస్తున్నాను. అదే ఏంట్రా రీతు ఏడుస్తుంది? ఏం జరిగింది? నువ్వేంట్రా ఆఫీస్కి లేట్గా వచ్చావు? ఇప్పుడు పాయింట్ అది కాదు, ఎందుకు ఏడుస్తుంది? సో మనకు బిల్లింగ్ తక్కువైంది. మనకున్న 3 ప్రైమరీ క్లయింట్స్లో ఆల్రెడీ మీకు ఇద్దరు తెలిసినట్టు సెకండ్ లేయర్ నుంచి డేటా తీస్తున్నారు. సో ఆ బడ్జెట్ కంట్రోల్ చేయడానికి కార్తిక్ మీ టీం నుంచి ఎంప్లాయీస్ని కట్ చేద్దాం అనుకుంటున్నాం. వాట్? అలా ఎందుకు ఆలోచిస్తున్నారు సార్? ప్రతిదానికి ఫైరింగే సొల్యూషనా? పోనీ నా దగ్గర ఒక ఐడియా ఉంది సార్. మనం క్లయింట్తో చేసుకున్న కాంట్రాక్ట్ ప్రకారం ప్రాజెక్ట్ని విత్డ్రా చేసుకోకూడదు కానీ ఎన్హాన్స్ చేయొచ్చుగా. సో మనం ఈ ప్రాబ్లమ్ని వాళ్ళకి ఎన్హాన్స్మెంట్ లాగా బిల్డప్ ఇద్దాం. ఇచ్చి ఈ థర్డ్ క్లయింట్ని కూడా ఆ సెకండ్ లేయర్ నుంచి డేటా తీసుకునేలాగా సెట్ చేస్తే మనతో పాటు వాళ్ళకు కూడా పర్సంటేజ్లో డిఫరెన్సెస్ వస్తాయని చెప్దాం. అలా చేస్తే మన మెయింటెనెన్స్కి ఒక లేయర్ మిస్ అయిపోతుంది కదా. ఇక్కడ మన ప్రాబ్లం బిల్లింగ్ తక్కువ అవడం కాదు సార్, దానివల్ల నెక్స్ట్ ప్రాజెక్ట్కి హెల్ప్ అయ్యే ఎంప్లాయీస్ని తీసేయాల్సి రావటం. నేను చెప్పినట్టు థర్డ్ లేయర్ని తీసేసి సెకండ్ లేయర్ని 3 క్లయింట్స్కి ఇద్దాం. అప్పుడు వాళ్ళకి ఈ థర్డ్ లేయర్ మెయింటెనెన్స్కి ఎక్కువ బర్డెన్ ఉండదు. ఆ ప్రాఫిట్స్తో వీళ్ళని సేవ్ చేయొచ్చు కదా సార్. ఒకసారి నేను ఎండి గారితో ఈ ఐడియా చెప్పి చూస్తా. బట్ ఆయన థర్డ్ లేయర్ మెయింటైన్ చేయమంటే మాత్రం నేనేం చేయలేను. బట్ సార్ విల్ యూ ప్లీజ్? Go and get the worksheets ready by afternoon. అందరి ముందు అలా ఎలా తిట్టావురా? నాకు మండింది, తిట్టాను. తనకి ఏడుపు వచ్చింది, ఏడ్చింది. ఏంటి ఇప్పుడు? పాపం రా, చాలా బాధపడుతుంది. వెళ్ళి కన్విన్స్ చేయరా. నువ్వు వెళ్ళి ఓదార్చిపో. నువ్వు మాధవరా. వాడు చిరాగ్గా చూసిన ఆ చూపులకి అర్థమేంటో నాకు బాగా తెలుసు. ఇక్కడ ప్రేమించడానికి మనుషులు దొరక ఏడుస్తుంటే నువ్వు ఉన్నోళ్ళని పట్టించుకోకుండా ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావురా అని ఆడు చెప్పింది నిజమే. దానికి కారణం నేను స్కూల్కి వెళ్ళను నాన్న. నువ్వైనా అమ్మకు చెప్పు నాన్న. చెప్పు నాన్న, నేను స్కూల్కి వెళ్ళను. సరే నేను చెప్తాను, పడుకో. నిజంగా? నాన్న నాన్న నాకు 200 కావాలి నాన్న. రే నీకు 200 ఎందుకురా? కృష్ణగాడు స్కూల్ ఫీజు కట్టలేకపోతున్నాడు నాన్న. వాళ్ళ నాన్న కూడా కట్టలేకపోతున్నాడు. అవునా? మనం ఇచ్చేద్దాంలే. థ్యాంక్ యూ నాన్న. ఎన్ని రోజులు అబ్బ తగిలెట్టిన డబ్బులు సరిపోక ఇప్పుడు కొడుకు కూడా తయారయ్యాడు. మా నాన్నకి నేనంటే ఎంత ఇష్టమో అంతకంటే 2 రెట్లు ఎక్కువ ఇష్టం నాకు మా నాన్న అంటే. అరే బడికి వెళ్ళకుండా ఏం చేద్దాం అనుకున్నా? ఇంటికాడ కూర్చొని అల్లరి చేస్తున్నావు బాగా. ఏంట్రా అలా కొట్టేస్తున్నావు ఆ పిల్లని? స్కూల్కి వెళ్ళమంటే వెళ్తారా? ఏడు పెంతుందా వేసాలు దీనే. అయినా ఇదే పద్ధతి చెప్పు. సర్లే సరే కానీ నువ్వేంటి మొత్తం ఊళ్ళో అందరికి అప్పులు ఇప్పించరావంట వడ్డీ లేకుండానే? హాస్పిటల్ అర్జెంట్ అన్నాడు, అందుకే ఇచ్చేసారు. అరే ఆ కట్టాలన్నీ అలా ఉంటాయి కానీ నువ్వు ఇవన్నీ చూసుకుంటే నువ్వు దెబ్బడిపోతావురా. వెనకాల పిల్లడు ఎదుగుతున్నాడు కదా, ఆ మాత్రం తెలియాలి కదా. ఈడేంటి అప్పుడే బండి దూలేస్తున్నాడు. ఏరా బాగా చదువుతున్నావా? మరి బాగా చదువుకో, మరి బాగా చదివి మీ నాన్న అంత గొప్పవాడు అవ్వాలి నువ్వు. మీ నాన్న మంచోడ్రా, మీ నాన్న గొప్పోడ్రా,
అంటూ ఊర్లో వాళ్ళందరూ రోజు ఆయన పొగట్టం వింటూ పెరిగాను నేను. స్కూల్లో పిల్లలందరూ వాళ్ళ ఫేవరెట్ హీరో గురించి పొగుడుతుంటే నేను మాత్రం మా నాన్నే ఈ ఊరికి చిరంజీవిరా అనుకునేవాడిని. అంత పిచ్చి నాకు మా నాన్న అంటే. నాకు 12 ఏళ్ళు వచ్చేదాకా కూడా నాకు బయట ఫ్రెండ్స్ ఎవ్వరూ లేరు. అమ్మ అవసరం రానియకుండా నా పనులన్నీ మా నాన్నే చూసుకుంటాడు. ఆటలకి పాటలకి అన్నిటికీ మా నాన్నే నాకు. ఆయనే నా ప్రపంచం. సింపుల్గా నాలో నా అంటే అది మా నాన్నే. నాన్నతో అంత ఆనందంగా ఉండే నన్ను చూసి నాన్నే లేని ఆ దేవుడికి కుళ్ళు పుట్టిందో ఏమో. ఒకరోజు అప్పటిదాకా నాన్న భుజాల మీద దర్జాగా సుఖంగా బ్రతికిన నా జీవితంలో ఒంటరితనం అంచుల్లో కలిగే కోపాన్ని, ఆలోచనల లోతుల్లో ఉండే బాధని, బాధ్యతల బరువులు మోయటానికి పడే భయాన్ని పరిచయం చేసింది మా నాన్న చావు. ఎక్కడికి వచ్చేది? డబ్బులు కట్టి తెచ్చుకుంటాం మనం. నా మాట డబ్బులు కట్టి తెచ్చుకుంటాం. తీసుకెళ్తుంటే అమ్మా, నాన్న బండి తీసుకెళ్ళిపోయారమ్మా. ఉన్నప్పుడేమో వీళ్ళందరూ నా వాళ్ళు అని, వీడు నా అన్న, వీడు నా బాబాయ్ అని డబ్బు తగలబెట్టాడు. ఇప్పుడేమో ఊరంతా వచ్చి మనకున్నదంతా దోచుకుపోతుంటే ఎవరైనా వచ్చి ఆపగలిగారా? వీళ్ళంతా బంధువులా? రాబంధులు. ఆ వయసులో అంత ఎమోషనల్ డ్రామాని ఫేస్ చేస్తూ, అవన్నీ చెప్పుకోవడానికి నాన్న ఇంక లేడనే నిజాన్ని యాక్సెప్ట్ చేస్తూ సైలెంట్గా చీకట్లో బ్రతికేసిన ఆ రోజుల్ని నేనెప్పటికీ మర్చిపోను. నా అనుకునే వ్యక్తి మన జీవితం నుంచి వెళ్ళిపోయేప్పుడు ఖచ్చితంగా ఏదో ఒకటి నేర్పించే వెళ్తారు. అలా మా నాన్న చావు నాకు ఆ ఏజ్లో నేర్పించింది ఏంటంటే, మనుషుల్లాగే ఎమోషన్స్కి కూడా ఎక్స్పైరీ టైం ఉంటుందని. అలా ఎక్స్పైర్ అయిపోయే ఎమోషన్స్ మీద నా టైం ఇన్వెస్ట్ చేస్తూ లైఫ్ వేస్ట్ చేసుకోవాలనుకోవట్లేదు నేను. ముఖ్యంగా ఈ ప్రేమ అనే ఎమోషన్ని పెంచే ఏ రిలేషను అవసరం లేదు నా లైఫ్లో. ఈడొకడు, ఇదొకటి. రే, ప్రాజెక్ట్ గురించి ఏమైందిరా? నేను చెప్తాలేరా. ప్రాజెక్ట్ ఒకైతే మరి రచ్చరచ్చ చేయాలి రై. అప్పుడు చూద్దాంలే. నీకు ప్రాజెక్ట్ ఓకే అయితే మేనేజర్ ముఖం చూడాలరా. ఏం ఖాళీగా ఉన్నావు? డాన్స్ చేద్దాం బ్రో. డాన్స్ చేద్దాం బ్రో. చిపడేదా రాకదండ్రా. నేను నీతో మాట్లాడాలి. ఇక్కడ కాదు, ఇట్రా. ఎక్కడికి రా. అరే ఎక్కడికి? నిన్నే ఎక్కడికి? రీతు, ఇప్పుడు నేను మాట్లాడే మూడ్లో లేను, నన్ను వదిలే. కార్తిక్, ఐమ్ సారీ. ఇప్పుడు కాదు, తాగేసున్నాను, రేపు మాట్లాడుకుందాం. తాగితే ఏంటి?
మే కమిన్ సార్? కమిన్ కార్తీక్. నైట్ నీ మెయిల్ చూశానయ్యా. ఇట్ వాజ్ వెరీ గుడ్ ప్రెజెంటేషన్. నాకు తెలుసు నువ్వు ఈ ప్రాజెక్ట్ సాధిస్తావని. థ్యాంక్ యూ సార్. ఏంటి ఏమన్నా మాట్లాడాలా? ఎండి గారిని కలవడానికి వెళ్తున్నారంట కదా? అవును, 11 o'clock ఫ్లైట్. మార్నింగ్ అక్కడ ఏదో కరోనా వచ్చిందని చెప్పి ఫ్లైట్స్ అన్ని కొంచెం డిలే చేస్తున్నారు, అందుకే కొంచెం లేట్ అయింది. ఆయనతో మాట్లాడి నా ఓన్ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్కి ఫండింగ్ ఇప్పిస్తా అన్నారు కదా, అదొకసారి గుర్తు చేద్దామని. చూడు కార్తీక్, నువ్వు దాని గురించి టెన్షన్ పెట్టుకోకు. ఈ యూఎస్ ప్రాజెక్ట్ కంప్లీట్ అవని మనం దాని మీద వర్కౌట్ చేద్దాం, సరేనా? ప్లీజ్ డూ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ ప్రాజెక్ట్. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ప్రాజెక్ట్లో ఏ కాన్ఫ్లిక్ట్స్ లేకుండా చూసుకో. మిగతావని నేను చూసుకుంటా కదా, ఓకేనా? లాస్ట్ టైం కూడా ఇదే అన్నారు కదా సార్. ట్రస్ట్ మీ కార్తీక్, నన్ను నమ్ము. ఓకే, నా ఫ్లైట్ టైం అయింది, నేను బయలుదేరినా. బాయ్. అండ్ ఇంకో విషయం, నువ్వు వర్క్ విషయంలో సీరియస్గానే ఉంటున్నావు కానీ అమ్మాయిల విషయంలో కొంచెం కూల్గా ఉండు. ఓకే, బాయ్. బాయ్ సార్. ఎరా ఏమంటున్నాడు? ఏమంటాడు? మళ్ళీ ట్రై చేస్తా అంటాడు. మరెందుకు ముఖం అలా పెట్టావు? నవ్వొచ్చుగా. ఆల్రెడీ ఒకసారి ఫూల్ అయ్యాను, మళ్ళీ వాడిని నమ్మి ఫూల్ అవదలుచుకోలేదు. మరేం చేద్దాం అనుకుంటున్నావు? కాంట్రాక్ట్ ఉందిగా, తప్పదు. మరి రీతి గురించి ఆలోచిస్తున్నావా ఏంది? ఏంటే? నేను ఆలోచించేది ఇన్వెస్టర్స్ని ఎవరిని పట్టుకుందామా అని. ఈ జ్యూసా 50 మిస్డ్ కాల్స్ ఇచ్చింది నాకు. నీకు ఫోన్ చేస్తుంటే నువ్వు ఎత్తట్లేదంటా కదా. నీకు మెయిల్ పెట్ట చూడు. రే అవునరా, రేపటి నుంచి ఆ పిల్ల మన టీంలో వర్క్ చేయట్లేదు, వెళ్ళి చెప్పు. రే పాపం రా, నేను చాలా గట్టిగా ట్రై చేస్తుంది. అనవసరంగా మీ ఫీలింగ్స్ని హర్ట్ చేయకరా. రే, నా టీంలో ఎఫిషియన్సీతో వర్క్ చేసే ఎంప్లాయీస్ కావాలి, ఎమోషనల్ బ్యాగేజ్లో తయారయ్యే వాళ్ళు కాదు. వెళ్ళి చెప్పా పిల్లకి. దేవుడా, నా పెళ్లి సంగతి ఏమో గాని ఈ సంఖ్యగాడికి ఎలాంటి పిల్లనిస్తావో చూస్తా. ఇది ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏంటో, కుర్రోడే వచ్చి కూర్చున్నాడు. బా, ఈ మామూలు టాచర్ కదా ఈ పిల్లతోటి. అయ్యి బాబాయ్, ఏం చేయాలి? వచ్చినప్పటి నుంచి అన్నీ నేనే మాట్లాడుతున్నాను, మీరేం మాట్లాడట్లేదు. మౌనం అర్ధాంగీకారం అంటారు, అంటే నేను మీకు నచ్చినట్లేనా? నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదబ్బా. అంటే ఎవరినైనా లవ్? చీచి. ఓ, పోనీ పెద్ద చదువులు ఏమైనా చదవాలనుకుంటున్నారా? ఇదో ఆ డిగ్రీయే పాస్ అవడం నా వల్ల అవ్వక పెళ్లి చేసుకుని సెట్ అవుదాం అనుకుంటున్నా. అదేంలే. కొంపదీసి నేను నచ్చలేదా ఏంటి? ఏ వద్దబ్బా, చెప్తే మీరు ఫీల్ అవుతారు. అంటే నాకు తెలియాలి కదా. వద్దబ్బా, మీరు ఫీల్ అవుతారు. వద్దు ప్లీజ్. ఏ నాకేం తక్కువ? అందగానే కదా, కావాల్సినంత డబ్బు ఉంది, ఊర్లో పేరుంది. అసలు నన్ను ఎంతమంది పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నీకు తెలుసా? అలాంటిది నీకు నచ్చలేదంటే నాకు తెలుసుకోవాలని ఉంటాయి కదా. ప్లీజ్ చెప్పు. సరే చెప్తాను. 1, ఈడు జోడు సరిపోవాలా? సరే, నేను పెద్ద అందగత్తె ననేసుకోవట్లేదు, కానీ నాకు వచ్చేవాడైనా అందంగా ఉంటేనే కదా రేపు నా పిల్లలకి మంచి పోలికలు వచ్చేది. 2, నాకు ఈ పల్లెటూరు సంబంధాలు వద్దబ్బా. ఇన్ని రోజులు మా నాన్న కనీసం ఊరు పొలిమేర కూడా దాటనివ్వలేదు. నాకు పెళ్ళైన తర్వాత అయినా ఫారెన్ వెళ్ళాలి, కనీసం సిటీ అయినా వెళ్ళాలని ఉంది. నాకు ఈ పల్లెటూరు సంబంధాలు వద్దు. 3, ఇదన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్, నాకు నీ పద్ధతి ఏం నచ్చలా. నా పద్ధతికి ఏమైంది? నీ ఇన్స్టాగ్రామ్ పేరేంటి? వీర వెంకట ముల్లూరి.
ఆహా అది కాదు, ఎవ్వరికి తెలియకుండా సీక్రెట్ గా ఒక ప్రైవేట్ అకౌంట్ మెయింటైన్ చేస్తున్నావు కదా, దాని పేరేంటి అని అడుగుతున్నా. నాకు అలాంటివి ఏం లేవు. అవునా? మరి ఈ అకౌంట్ ఎవరిది? వెంకట్ _143. అకౌంట్ లో అన్ని డబుల్ మీనింగ్ మీలే. మందు సిగరెట్లు అలవాటున్నా పర్లా, నాకేం ఇబ్బంది లేదు. కానీ అలవాటు లేదని అబద్ధం చెప్పావు. చెప్పిదిగో కిందటి నెలే మీ ఫ్రెండ్స్ అందరికి మీ పుట్టినరోజుకి పద్మజాబాద్ లో పార్టీ ఇచ్చారు. ఇదన్నిటికంటే మెయిన్, ఆడజాతి బరి తెగిస్తోంది. రేపులు జరగమంటే జరగవా? మన సంస్కృతిని మనం కాపాడుకుందాం ఫ్రెండ్స్ అని పోస్ట్ పెట్టి తమరు ఫాలో అయ్యే అకౌంట్లు ఏంటా అంటే కాజల్ ఆర్మీ, పూజా హెగ్డే లవర్స్, బాలీవుడ్ బ్యూటీ క్వీన్స్. ఇక్కడ ఇదేదో ఉందేంటి? చాలు. ఇదో నేను అందుకే చెప్పాను మీరు హట్ అవుతారని. నీకు నాకు సెట్ అవ్వదు, నన్ను మర్చిపో. ఐ మోతిచూర్ లడ్డు. యాదవక్కను సిగ్గు లేకుండా ఎలా తింటుందో చూడు. చూడు నాయనా, పెళ్ళిళ్ళు అనేవి స్వర్గంలో నిర్ణయించబడతాయి. దాని గురించి మనం గాబరపడాల్సిన పని లేదు. అమ్మాయి జాతకం అనేది గమనించిన చాలా బ్రహ్మాండంగా ఉంది. సాక్షాత్ శ్రీ మహావిష్ణు అవతారమైన శ్రీరామచంద్రుడు అంతటి వాడికే మనిషిగా పుట్టి సీతాదేవిని పెళ్లి చేసుకోవడానికి ఎన్నెన్నో కష్టాలు దాటాల్సి వచ్చింది. దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవాలి, ఒక ఆడ మగ మధ్య భార్యాభర్తల సంబంధం ఏర్పడాలంటే ఎన్నెన్ని కష్టాలు దాటాల్సి ఉంటుందో అని. ప్రస్తుతానికి మీ అమ్మాయి కళ్యాణ గడియలు వచ్చినాయి. త్వరలోనే ఒక మంచి అబ్బాయితో వివాహం జరగబోతుంది. అయితే వాళ్ళిద్దరి మనస్తత్వాల ప్రకారం ఎంతవరకు ఆ బంధాలని బాధ్యతల్ని అర్థం చేసుకొని ఒకరినొకరు పెళ్లాడతారో వేచి చూద్దాం. మిగతాదంతా స్వామివారి దయ.